సరే అధికారుల మార్పు విషయంలో బాగా జాప్యం జరుగుతుంది. చాలా రోజుల నుంచి డిస్కస్ అయితే ఉంది. సీఎస్, డీజీపీ మారతారని. దాన్ని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకుంటున్నారా ఢిల్లీ పాదచాల వద్ద? అది ఖచ్చితంగా అందరికి అనుమానం ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేత పడేడ మేత మేసిన పాపానికి ఆ విశ్వాసం చూపిస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో డీజీపీని సిఎస్ని అందరినీ మార్చేశారు. అవును. గత ఎన్నికల్లో చూడండి, అప్పుడు సిఎస్ని డీజీపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా మార్చారు. అవును. ఆల్రెడీ నిన్న ఒక 2 రోజుల ముందు అపాయింట్ అయిన కలెక్టర్ని కూడా మార్చారు. రాములు గారు చాలా నిజాయితీపోడు శ్రీకాకుళం కలెక్టర్, ఆయన కూడా మార్చారు. అవును. ఎంతో నిజాయితీపోడైన కూడా మార్చారు గత ఎన్నికల్లో. అవును. అంటే వాళ్ళు నిజాయితీపోడు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి దొంగోళ్ళు గట్ట కావాలి వాళ్ళకి. తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ దొడ్డిపోయిన బ్యాచ్ అండి వీళ్ళంతానే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లైక్ మైండెడ్ వాళ్ళు ఎర్రచంద్రం, లెక్కర్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో పార్టీలో దూరేసి వాళ్ళు వాళ్ళే కావాలి వాళ్ళకి. లేకపోతే వాళ్ళతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు కావాలి. ఓకే. టీడీపీ అలాంటిది అనుకోండి. చంద్రబాబు గారు కూడా అదో పిచ్చి మారేది అతను. కనీసం తన పార్టీకి తన కులపోళ్ళని అలాగే దగ్గర చేరినవాడు. తన పార్టీగా అనుకూలంగా ఉండేవాడు నిజాయితీ పౌరులని అపాయింట్మెంట్ చేసుకుందాం అనుకోడు. ఇదంతా ఓపెన్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ఆ వంకన దూరేస్తారు. అవును. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు వాళ్ళు బ్యాచ్ని పెట్టేసుకుంటాడు. అవును. ఇక ఎలా మారుతారు ఇది? అవును. దీన్ని ఎలా మార్చగలరు? వాళ్ళు దూరేసి సిస్టంలో దూరేశారు వాళ్ళు. అవును. అందున దాని ఫలితం కనపడుతుంది ఇక్కడ. చాలా లాయల్ గా వ్యవహరిస్తున్నారు ఆయనకి. ఎంత మీకు అందరినీ అనకూడదు అంటారు, అందరినీ అనకూడదని ఎందుకన్నా అనాలనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటేనే. ఆ తోకలు ఉన్న వాళ్ళు అందరూ, రెడ్డి తోకలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్న సస్పెండ్ అయిన వాళ్ళు అందరూ రెడ్లే. అవును. అడ్డగోలుగా పనిచేస్తున్నారు. అవును. దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. అవును. ఇప్పుడు ఒక కులాన్ని ఇలా మాట్లాడాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఎప్పుడు ఈ దరిద్రం లేదు. అవును. వాళ్ళు ఏడ్చివారు. అవును. కానీ మనం అప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా ఎర్రోళ్ళు అయిపోయేలాగా ఉన్నాం. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా సార్, జరిగేది రెడ్డి వర్సెస్ కమ్మ సమరం అని. ఆ విషయం కుదరదు. ఎందుకంటే ఇది జగన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు కింద చూడాలి తప్ప రెడ్డి వర్సెస్ కమ్మ కింద చూడకూడదండి. నేను ఇక్కడ రేవంత్ రెడ్డి నేను అభిమానించేందుకు ఎవడ అభిమానించడం ఇక్కడ ఎలా అవుతుంది అది? అవును. అంటే వాళ్ళు చేసుకునే ప్రచారం, వాళ్ళు ప్రచారం ఎంతనే చేసుకుంటారు. వాళ్ళు చేతకాంత అర్థమ్మలు కాబట్టి చేసేవాళ్ళు. అవును. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి 2003 ముందు అతని పరిస్థితి ఏంటి? అతను ఎంత నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజశేఖరుడు వచ్చిందో అది కుళ్ళిపోయాడు. జగన్ వచ్చిందో పురుగట్టేసాడు, పుచ్చిపోయి పురుగట్టేసాడు. తర్వాత ఇక డైరెక్ట్గా ఓపెన్ కొట్లో కూడా తీసేసుకుని పని చేస్తున్నాడు అతను. మొన్న పెన్షన్ల విషయంలో చూడండి. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎదటి పార్టీ మీద బోధాలనుకోవచ్చు. నువ్వు చీఫ్ సెక్రటరీగా ఉండి నువ్వు ఆ తప్పు చేయటి పెట్టి ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్? వృద్ధులు అనారోగ్యం పాలైన వాళ్ళకి ఇంటికాడ అందజేయమంది. నువ్వు ఎందుకు అందజేయలేకపోయి? నీకు అంత శాతకంత అర్థమ్మా, ఎందుకు చేయలేకపోయావు? నీ చేతిలో సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది ఉంటారు అనారోగ్యం పాలైన వాళ్ళు? అసలు అందరికీ కూడా ఇంటికి ఎందుకు చేయకపోతే మండు ట్యాంకులు ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అందరూ బాధ్యుడు అతనే. అతనిపై హత్యాచారం నమోదు చేయాలి. ఇక అనేక హత్యలు, మానభంగాలు, గొడవలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ రాళ్ళదాడి అంటారు. రాళ్ళదాడి కాదు అది, వాళ్ళు ప్రేరేపితం, వాళ్ళే కుట్ర, అదంతా వాళ్ళే ఫ్యాబ్రికేటెడ్. అయినా సరే భద్రతా వైఫల్యం కదా, వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంత డ్రామా అని. నిజంగా అతని మీద దాడి జరిగితే ఫస్ట్ ఎవరి మీద చూసుకోవాలి? భద్రతా వైఫల్యం కదా, పోలీసులదే కదా బాధ్యత. వాళ్ళందరినీ ఇమీడియట్ ఉస్టింగ్ ఇచ్చేయాలా. అవును. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు చెప్తారు, ఎర్రా నువ్వు డ్రామా ఆడి మమ్మల్ని చేస్తావని అడుగుతారని చెప్పేసి వాళ్ళు నాలుగు అంటే మొత్తం ప్లాన్లో భాగంగా ఇదంతా ఖచ్చితంగానే కుట్ర. ఇంకా ఇప్పటికీ కూడా రెవెన్యూ సిబ్బంది ఆ సిద్ధం సభల ఓటింగ్లు చూడండి, అక్కడ పిఠాపురం, కాకినాడ ఏరియాలో ఎందుకు తొలగించట్లేదు వాళ్ళు? అవును. మున్సిపాలిటీ వాళ్ళు రోగం వాళ్ళకి ఏమన్నా అదే ఎదటోళ్ళు చేస్తే మాత్రం తయారైపోతే సిగ్గు లేకుండా. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనం తిట్టకుండా ఎందుకుంటామండి? చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను నేను. ఇంకా పచ్చి బూతులు తిట్టాలా? ఎందుకు ఊరుకోవాలి? మీరు అన్నం తింటున్నారు కదా, ప్రజలు సొమ్ము తింటున్నారు కదా, జీతం తీసుకుంటున్నారు కదా, నీకు రాజకీయ పార్టీ అభిమానం ఉంటే నువ్వు మా ఉద్యోగం మానేసి జెండా వేసుకో. అవును. ఓపెన్గా మాట్లాడి ఇష్టం వచ్చిన మాట్లాడుకోవచ్చు నువ్వు. అవును. నువ్వు ఎవరిని కూడా అనవసరంగా దూషించకుండా, మంచివాడిని చెడ్డవాడు అనకుండా మాట్లాడు. చెడ్డవాడు అనకపోతే కూడా తప్పే. నువ్వు చెడ్డవాడు అనాలా. జర్నలిస్ట్ అన్నంత మాత్రాన ముసుగేసుకుని చాలా పద్ధతిగా ఓం శ్రీరామ నమ శివాయ అనకూడదు. అవును. కదా, ఇటు దొంగోడి దొంగ అని చెప్పాలా. అవును.
ఎందుకు చెప్పరు? రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? అసలు ఇన్ఛార్జ్ డీజీపీ అంట, ఎన్నాళ్ళ నుంచి ఇన్ఛార్జ్ డీజీపీ, రాష్ట్రానికి దిక్కు లేదా, అధికారులు లేరా? అవును. ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని ఏబీ వెంకటేశ్వర గారు 5 ఏళ్ళ నుంచి వెతుకు తింటున్నారు. ఈ ఆఫీసర్ల సంఘాలు ఏం పీకుతున్నారండి? అవును. అన్యాయం కదా అది. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, నువ్వు నోరు ఎప్పలేనట్టు ఎందుకు పనికొస్తావు నువ్వు? అంటే తయారుగా ప్రజలు దొరికారా? వాళ్ళమే పడిపోతారు మీరు. అసలు నువ్వు ప్రశ్నించలేనుడు, అన్యాయం జరుగుతున్నట్టు ప్రశ్నించలేనుడు నువ్వు ఎందుకు పనికొస్తావు? దేనికి నిన్ను పెట్టుకోవాలా? ఇప్పుడు సామాన్యుడు కన్నా నువ్వు తీసిపోయి ఉన్నావు కదా. నువ్వు చదువుకున్నావు, కఠినమైన శ్రమ, కఠిన శిక్షణ పొంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు కనీసం ఒక్కరోజున అన్నం తింటున్నావు కాబట్టి పని చేయాలి కదా న్యాయం కోసం. అది లేకపోగా వీళ్ళ మీద కేసు పెడతాను, నువ్వు మాట్లాడొద్దు, ఆ విషయం మాట్లాడొద్దు, ఈ విషయం మాట్లాడొద్దు. ఓపెన్ డాక్యుమెంట్ కోర్టులో కూడా ఏదో తీర్పు వచ్చింది అంటున్నారు. అవును. ఆ వివేక మర్డర్ కేసు ఓపెన్ డాక్యుమెంట్. అవును. దాన్ని మాట్లాడొద్దు అంటే అసలు అదేంటి సార్ రాజకీయం? అది వివేక గురించి అప్పుడేమో మర్డర్ జరిగినప్పుడేమో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని మాట్లాడదాం. నీకు అంత భయం ఏంటి? మీ తప్పు లేకపోతే. అవును. ఇప్పుడు మీరు ఆ రక్తం చేతులు తీసుకెళ్ళి చంద్రబాబు గారికి పూసారు. అవును. అప్పుడు పేపర్లో హెడ్లైన్లు వేశారు. గ్యాగ్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఆ పని చేయటం పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇది ఈసారి కాదు ఎంత ఆపినా ఆగదని వివేకమైన సినిమా వచ్చింది, అందరూ చూసేస్తారు. అది ఓకే. జిల్లా కోర్టుని కూడా మేనేజ్ చేసే స్థాయికి కోర్టులు మేనేజ్ చేస్తారో చేయరో అనవసరం అండి. అవును. అంత తేలిగ్గా మేనేజ్ చేస్తే మేనేజ్ అవ్వదు. అవును. కానీ వాళ్ళకి ఆ వివేకం ఉండాలా. అవును. ఇప్పుడు ఈయనకి బటన్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఈ సింపతిలో లేండి సార్, ఇది సింపతికి వెళ్ళడం, రాళ్ళు కొట్టించుకోవడం, వివేక పేరు రావద్దని చెప్పడం మీద ఎందుకు నమ్మకం ఉండదంటే ముందు అనుకుని ఉండొచ్చు, తర్వాత డౌట్ ఎందుకు వచ్చి ఉంటుందంటే సంక్షేమము, పథకాలు, డబ్బులు పంపిణీ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. అవును. పైగా ప్రజలు ఏమనుకుంటారు, నీ బాబు చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఎవరినైనా కానీ ఎవడిచ్చినా. అవును. పైగా వాలంటీర్లుగా 5,000 ఇచ్చేవాడు. అవును. ఒక 600-700 పెంచాడు. వాళ్ళు జీతాలు పెంచుకొని అడిగితే మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు. అవును. మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం పెంచారన్నాడు. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటానన్నాడు. వీళ్ళు ఏమన్నారు, ఇందులో మీరు న్యూట్రల్గా ఉండని అడుగుతున్నారు, మా వైపుని పని చేయమని అడుగుతలేదు. వాళ్ళు ధర్మం ఉంది అక్కడ, చూసుకొని కావాలితే. అవును. టీడీపీ కూటమి వాళ్ళు ఏమంటున్నారు, మీరు ధర్మంగా పనిచేయండి, న్యూట్రల్గా ఉండండి, ఎలక్షన్లకు ప్రచారాలు చేయకండి అధికార పార్టీకి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అన్నారు. మీకు పైగా 10,000 చేస్తాం, మీలో బాగా చదువుకున్న వాళ్ళు వేరే ఉద్యోగాలు కల్పిస్తాం, మిమ్మల్ని తీసేయం అని చెప్పారు. అందుకనే రాజీనామా చేయట్లేదు. వాళ్ళు రాజీనామా చేయమన్నా అన్నాడు. రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకోరు. అవునా కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రసక్తే లేదు, అది వాళ్ళకి తెలుసు. అందరికన్నా బాగా వాళ్ళకే తెలుసు. ఇది ఒకటి శాంపిల్ సరిపోదా? అవును. ఇక్కడ అధికారులు, అధికార వ్యవస్థ ధర్మానికి పనిచేయండి. అవును. లేదా అన్యాయం చేయకండి, న్యూట్రల్గా ఉండండి. ఎవడో ఒకటి పనిచేసి ఇప్పుడు టీడీపీ వైపునే కూటమి వైపున పనిచేయక్కర్లేదు మీరు. అవును. ప్రజల తరపున పనిచేయండి. ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి, దాదాపుగా 25 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడైనా మార్చే అవకాశం ఉందంటారా సిఎస్ డీజీపీ? ఇంకా కథ క్లోజా? వాళ్ళు మార్చకపోతే ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ అవుద్దండి. ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందనుకుంటున్నామో బీజేపీ బ్లేమ్ అవుద్ది డెఫినెట్గా. బీజేపీ వాళ్ళు బాధ్యత అది. వాళ్ళతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? ఇలాంటివన్నీ ఉంటాయి. లేకపోతే వాళ్ళ మొక్కలు చూసి ఎవడేస్తాడు ఓటు? ఇక్కడ మోడీ గారిని చూసి ఎవడనే వేస్తాడు ఓటు? చెప్పండి మీరు. ఆంధ్రప్రదేశ్లో, మిగతా దేశం అంతా వదిలేండి. అవును. దాని ఎఫెక్టు కూటమిలో ఉండి పొత్తు ధర్మం పాటించకపోతే వాళ్ళకి ఏమి నష్టపోతారో చెప్తాను నేనండి. ఆంధ్రప్రదేశ్లో చాలా డబ్బు, ఇప్పుడు మామూలుగా అయితే ఎవడో రూపాయి ఖర్చు పెట్టరు, ఆ పోటీ చేయరు, వాళ్ళు ఏమైనా ఇస్తే చేస్తారు. ఇప్పుడు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని దిగారు రంగంలోకి, వాళ్ళందరూ నష్టపోతారు. దాని ఎఫెక్ట్ తెలంగాణలో కూడా పడుద్ది. తెలంగాణలో కూడా ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. దీని ప్రభావం కర్ణాటకలో కూడా పడుద్ది. అవును. తమిళనాడులో పడుద్ది. నిన్న మన లోకేష్ గారిని ఎందుకు తీసుకెళ్ళారు వాళ్ళ ప్రభావం లేకపోతే? అక్కడ పడుద్ది. ఒరిస్సాలో పడుద్ది, పశ్చిమ బెంగాల్లో పడుద్ది, నాగపూర్లో పడుతుంది, షోలాపూర్లో పడుతుంది, గోరఖ్పూర్లో పడుతుంది. ఉత్తరప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడంతా. గుజరాత్లో సూరత్లో పడుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళకి శ్యామనగర్ కమండల నుంచి నీళ్ళు తీసి జల్లేస్తారు. అదే అప్పుడు దాకా అభిమానం టీడీపీ మీద అభిమానం లేని వాళ్ళు కూడా వీళ్ళు చేసిన మోసం చూసిన తర్వాత వాళ్ళకి శ్యామనగర్లు పెట్టేసి కమండల నుంచి నీళ్ళు తీసి జల్లేస్తామంటే అదే. అంటే ఈ చర్చ అయితే జరుగుతుందా? గట్టిగా జరుగుతుంది. మీరు ఎవరన్నా ఒక సామాన్యుని అడగండి చెప్తాడు. కాబట్టి వాళ్ళు మేల్కొని వాళ్ళు దీన్ని సరి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా ఎవడన్నా. అవును. ఎందుకంటే ఆయన పరిస్థితి అప్పం పప్పం కింద ఉంది పైన. అవును. రేపు 178, 200 లోపు వస్తాయి అంటున్నారు. అవును. ఇప్పుడు ఆయన సరి చేసుకోకపోతే ఇలాంటి ఇంకా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఇక్కడ పొత్తు ధర్మం పాటించారు, వాళ్ళతో అయిపోయింది. దొంగోడితో స్నేహమేటా బాబు. అవును. అది అక్కడ వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గురించి కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నా మీరు పనిచేయాలి కదా. అవును.
అది మిమ్మల్ని తీసుకొచ్చి అంటించింది ఆయనే కదా. అవును. రఘురామకృష్ణరాజు గారు, పవన్ కళ్యాణ్ అవును. ఇద్దరికే మడతెట్టారు వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ సీటు దొబ్బేయారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చిన వాళ్ళ సీట్లోంచి లాగేసుకున్నారు 6 ఎన్నో 4. అవును. ఇంకా 1-2 అడిగారు సిగ్గు లేకుండా, ఇలా చేతలు బాగున్నారు, అప్పుడు వదిలేశారు. ఇక్కడ ఇంత తేలిగ్గా మాట్లాడటానికి లోపల రగిలిపోతూ ఉంది వాళ్ళ శేషలు చూస్తుంటేనే. అర్థమైందండి. వాళ్ళమే మనకు అనవసరం దేశం, మనకి ఎందుకంటే కోపం ఉంటుంది మనకి. మనం ఇలాగే విమర్శిస్తున్నప్పుడు తట్టుకోలేని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనం బహిరంగ ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు వెలుగులో శృంగారం చేస్తున్నాం, అది చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఓకే కదండి. అంతే. లేదంటే జగన్తో పెట్టుకోవాలి, వాళ్ళు మీతో పెట్టుకోవా అని చెప్పాలి. అంతేగాని వీళ్ళ పొత్తెట్టుకునేలాగా ప్రేరేపించి కేసులు అవి పెట్టించేసి బ్లాక్మెయిల్ చేసి రౌడీ మామూలు తీసుకుని, రౌడీ మామూలు ఇప్పుడు మీరు రౌడీకి మామూలు ఇస్తారు, మా షాప్ మీద రాకరా బాబు అని. ఆ మామూలు తీసుకున్నాడు మీ షాప్ జోలికి రాకూడదు కదా, మీకు ఇబ్బంది పెట్టకూడదు కదా. అవును. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, రౌడీ మామూలు తీసుకుని బోండా బొమ్మే కేసు పెడతారా, ఇరికించాలని చూస్తారా, వాళ్ళు డ్రామా ఆడేసి అదంతానే. అదే ఆ సిపిని వాళ్ళని లేపేసి ఉంటే ఈ పాటికి నోరు మూసుకుంటారు కదా. అవును. ఒళ్ళు దగ్గర పని చేస్తారు కదా అధికారులు. అవును. డబల్ గేమ్ ఆడుతుంది, డబల్ గేమ్ ఆడుతున్నట్టు తెలిసిపోతుంది. ఆ డబల్ గేమ్ ఆడుకుంటూ మానవద్దు అబ్బైపోతారు. సింపుల్ ఇందులో ఏమో.